విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారుల చేత పండితుల మంత్రోచ్చరణల నడుమ తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. దేవస్థానం తరపున ఉచితంగా పూజా సామాగ్రిని అందించి అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ సత్వర దర్శనం మరియు ప్రసాదాలు కల్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే నాయక్ పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేద పండితులు నిర్ణయించిన ఉదయం 8:06 శుభముహూర్తానికి మహామండపం 6వ అంతస్తులో ఈ పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా మొదలైంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ సారథ్యంలో పండితులు మంత్రోచ్చరణల నడుమ తల్లిదండ్రులు తమ చిన్నారుల చేత ఓంకారంతో మొదటి అక్షరాన్ని దిద్దారు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 6 గంటలకే మహామండపానికి చేరుకున్నారు. ఆలయ సిబ్బంది పత్రాలను పరిశీలించిన తరువాతే వారిని లోపలికి అనుమతించారు. నిబంధనల ప్రకారం కేవలం చిన్నారితో పాటు తల్లిదండ్రులను మాత్రమే అనుమతించడంతో కార్యక్రమం గందరగోళం లేకుండా ప్రశాంతంగా సాగింది. దేవస్థానం తరపున చిన్నారులకు పలక, బలపం, పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. పూజ ముగిసిన అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా దుర్గమ్మ సత్వర దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. మహాసరస్వతి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైదిక ఆలయ సిబ్బందికి ఈవో సీనా నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నందు ఈరోజు జూన్ 17 ఈరోజు నిజజ్యేష్ఠ మాసం నందు మామూలుగా ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అక్షరాభ్యాసము, అన్నప్రాసన, ఇతర సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఈ యొక్క మంచి ముహూర్తంలో మనము సామూహిక అక్షరాభ్యాసం అని చెప్పేసి దాదాపు 500 మంది నిరుపేదలు, వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనేటట్టు వారికి దాదాపుగా 200 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా కూడా మనమే కొన్ని పలక, బలపం కావచ్చు, అమ్మవారి శక్తి కంకణం కావచ్చు, కుంకుమ మరియు ఇతర ప్యాకెట్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ, అదేవిధంగా ప్రసాదము 20 గ్రాముల లడ్డు ప్రసాదము, చక్కెర పొంగలి, పులిహోర, ఈ విధంగా వచ్చిన తల్లి తండ్రికి పిల్లలకు మనం ఉచితంగా ఇస్తూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో అర్చకుల యొక్క ఆధ్వర్యంలో ఈ మంచి ముహూర్తంన పిల్లలందరినీ కూడా మనము సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా చేయడం అనేది జరిగింది. ఇలా చేయడం వలన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మేధావులయ్యి మన కుటుంబం కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు, ఈ దేశం కోసం కావచ్చు, అదేవిధంగా సమాజం పట్ల గౌరవము, మర్యాద, పవిత్రత అనేది అన్నీ కూడా మంచి లక్షణాలు అవలంబించి వారు భవిష్యత్తులో మంచి కీర్తిని సంపాదిస్తారనేది అందరికీ నమ్మకం. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా యొక్క చైర్మన్ గారు, మేము, మరి అర్చక స్వాములు ఇక్కడ
సిబ్బంది అందరం కూడా నిర్ణయం తీసుకొని ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలైనా భక్తులు ప్రజలు అందరూ కూడా సంతోషంగా భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన వారికి ఉచిత దర్శనం కూడా ఈరోజు కల్పించడం జరుగుతుంది. ఈ 500 మంది బ్యాచ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని కూడా మేము వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా దాదాపు ఇది 12-1 గంటల దాకా సాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరిస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా పురాణాల్లో వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. యుగాల క్రితం స్వయంభూగా వెలసినటువంటి దుర్గామాత ఆలయంలో ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. మరి వాటిల్లో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, మరి అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఈఓ గారు, మా చైర్మన్ గారు ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ అక్షరాభ్యాసాలు 300 మందికి పైగా దంపతులు వారి వారి చిరంజీవుల్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో అక్షరాభ్యాసం చేసుకున్నారు. మానవుడు భూమి మీద పడటంతో పంచదశ కర్మలు ఉంటాయి. వాటిల్లో గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము, జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌలము, మరి వేదవ్రతాలు, స్నాతకము, ఉపనయనము, వివాహము, ఇలాగా వివిధ రకాలైనటువంటి 15 రకాలైనటువంటి కర్మలు మానవుడు ఆచరించాలి. అటువంటి దాంట్లో భాగంగా ఈ రోజున ఈ అక్షర స్వీకరణ కార్యక్రమాన్ని వేదోక్తంగా అర్చక స్వాములు, వేద పండితులు సంయుక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు పాలక మండలి చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వర్తించడం జరిగింది. మరి దీంట్లో అక్షర స్వీకారము ఓం నమశివాయ సిద్ధం నమః అని చెప్పి పిల్లల చేత రాయించడం జరుగుతుంది. నమశివాయ అంటే పంచభూతములన్నీ కూడాను దాంట్లోనే ఉన్నాయి అని అర్థము. అటువంటి దీంట్లో మనం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో ఈ అక్షర స్వీకరణ చేయటంతో వారికి విద్యావంతమైనటువంటి విజ్ఞానము కలిగి వేదోక్తమైనటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రంలో తెలుస్తున్నది. అటువంటి అత్యంత వైభవపేత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరంజీవులు అందరికీ కూడాను దుర్గామ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు చక్కని విద్యావంతంగా వెలుగొందాలి అని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. బాగా చేశారండి, చాలా ఆర్గనైజ్డ్గా చేశారు. మేము అమరావతి నుంచి వచ్చాము. సో 6:30 కల్లా రమ్మన్నారు. 6:30 కల్లా వచ్చాము. చాలా ఆర్గనైజ్డ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేశారు టైమింగ్లీ. సో వాళ్ళకి పాలు కానీ, బిస్కెట్లు కానీ, స్లేట్స్ కానీ మొత్తం అన్నీ ఇచ్చారనమాట. సో పంతులు గారు కూడా చాలా మంత్రాలు మొత్తం అన్నీ చెప్పారు. సో బాగా జరిగింది. ఇక్కడే 1 టౌన్ మాది. బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, పిల్లలకి సౌకర్యం అంతా చాలా బాగా జరిగింది. వచ్చామండి. మార్నింగ్ 4కి బస్ ఎక్కాము. అంత దివ్యంగా జరిగింది. చాలా బాగుంది కూడా. అక్కడ సౌకర్యం మాత్రం అది వాటర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుందండి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది.